వెల్కమ్ టు వార్త. నేను దేవా. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన అయితే ఖరారైంది. ఈ నేపథ్యంలో అటువైపు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, సీఎం షెడ్యూల్ ఖరారు చేశారు. సీఎంతో పాటు కర్ణాటక మంత్రి కూడా పాల్గొనున్నట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాల తర్వాత పాలమూరు జిల్లా ప్రాజెక్టుల సందర్శనకు వస్తూ ఉన్నారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తా అనడంతో ప్రభుత్వంలో చెల్లం వచ్చి ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నా పూర్తి చేసి పాలమూరు రైతాంగానికి కనీసం నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మేము ప్రభుత్వానికి గుర్తు చేసినాం. మేము ఏదైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినామో దానికి అనుగుణంగా మరి ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన పెట్టుకున్నారు. మరి జిల్లా పర్యటన పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కర్ణాటకలో అప్పర్లో 3 బ్యారేజీలు కడతా ఉంటున్నారు, దాని ద్వారా పాలమూరు జిల్లా రైతాంగానికి నష్టం జరగకూడదు, పాలమూరు రైతాంగ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి కాలేజీలు కానివ్వండి, మామిడి మార్కెట్ కానివ్వండి, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి, వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో ఏదైతే సింగోటం గోపల్ తినే లింక్ కెనాల్ కావచ్చు, రామన్నగట్టు రిజర్వాయర్ కావచ్చు, ఇతర పనులన్నింటిని కూడా ఏదైతే గత ప్రభుత్వం మంజూరు ఇచ్చిందో వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మా ప్రాంతంలో జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించి 2 సంవత్సరాలు జరిగింది. ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆదేశించినారని కూడా మీడియాలో చాలా వార్తలు చూసినాం. అయినా కూడా 2.5 సంవత్సరాలు అయినా కూడా దానికి సంబంధించినటువంటి ఎలాంటి ముందడుగు పడలేదంటే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయమని కూడా చెప్తా ఉన్నాం. శ్రీశైల నిర్వాసిత డిస్ప్లేస్డ్ ఫ్యామిలీకి సంబంధించి గత ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్ల మీద ఫైల్ కూడా రన్ కావడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఈ శాశ్వతంగా ప్రభుత్వం ఆ శ్రీశైల నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కొల్లాపూర్కి సంబంధించి అయితే కనుక సీఎం పర్యటనకు ఇంతవరకే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అయితే పూర్తి చేయాలని, అదేవిధంగా కొల్లాపూర్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి కాలేజీలు అయితేనేమి, మార్కెట్ యార్డ్కి సంబంధించి అయితేనేమి పనులు వేగవంతంగా పూర్తి చేసి కొల్లాపూర్ ప్రజలకు మేలు చేయాలని అయితే మాత్రం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.